కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడో మీకు తెలుసా? చెప్తాను, వినే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. కుంభకర్ణుడు పుట్టినప్పటి నుంచి ఆకలి అని దేశం మీద పడి మనుషులని, రాక్షసులని, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్థించాయి. అప్పుడు ఆ ఇంద్రుడు ఐరావతం మీద వెళ్లి కుంభకర్ణుడిని, ఏమిటి నీకు బుద్ధి లేదా? ఏంట్రా ఇలా తినడం? ప్రాణకోటిని బతకనీయవా అని అరిచాడు. అప్పుడు ఆ కుంభకర్ణుడు ఆగ్రహంతో ఐరావతాన్ని ఒక తోపు తోశాడు. ఐరావతం కింద పడిపోయింది. ఐరావతం దంతాన్ని పీకి ఇంద్రునికి కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ బ్రహ్మం గారు కుంభకర్ణుడిని చూడగానే ఉలికి పడి, నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్లు నిద్రపో అని అన్నారు. కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా చాలా సంతోషించింది. కానీ రావణుడికి బాధ కలిగింది. అప్పుడు ఆయన బ్రహ్మగారితో, అదేమిటి తాత అలా శపించావు? వాడు నీకు మునిమనవడు, అలా నిద్రపోతుంటే ఎలా? కొన్నాళ్ళు లేచేటట్టు చెయ్యి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజు మాత్రమే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే 6 నెలల తిండిని తినేస్తాడు, తినగానే మళ్ళా నిద్రపోతాడు అని చెప్పాడు.